నేను అనే మాట ఒంటరిగా అనిపిస్తుంది ఎప్పుడైనా. అదే మనము అనే మాట భరోసాగా ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఉదాహరణకి. ఫ్రెండ్స్ ఒక రచ్చబండలాగా ఒక ఏరియాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అరే నేను ఇదిరా, నేను అదిరా అంటాడు. నేను ఇలా గొప్పవాడిని, నేను అలా గొప్పవాడిని, లేకపోతే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా లక్ష రకాలు మాట్లాడుతుంటారు. సో అలా నేను అనే మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నువ్వు వాళ్ళిద్దరినీ కలుపుకోలేనట్టే లెక్క. నీ ఒక్కడి గురించి నువ్వు చెప్తున్నావు. అదే అరే మనం ఇన్ని బాధలు పడుతున్నాం, మనం ఇన్ని టెన్షన్స్ పడుతున్నాం, వీటి నుంచి బయటపడాలంటే మనం ముగ్గురం మనం ఒక ప్లాన్ చేసుకుందాం, లైఫ్ని ఎలా ముందుకెళ్లాలో పరిశీలిద్దాం అని అని అలా మాట్లాడుకున్నట్టయితే ఎలా ఉంటుంది, మనకి ఒక భరోసాగా ఉంటుంది. నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు నా మిత్రుడు ఉన్నాడు అని. అంతేగాని మధ్య మధ్యలో ప్రాణాలు తీసుకునేది కాదు.